వోక్స్‌వాగన్ ఫ్యాన్స్‌కి, వోక్స్‌వాగన్ లవర్స్‌కి ఒక బ్యాడ్ న్యూస్. అసలు వోక్స్‌వాగన్ అంటేనే ఎవరు దీన్ని ప్రిఫర్ చేస్తారు అంటే డ్రైవింగ్ ఎంథూసియాస్ట్‌లు. కార్ డ్రైవింగ్ చేయడానికి ఇష్టపడేవాళ్ళు. కార్ లవర్స్. మంచి పవర్‌ఫుల్ ఇంజిన్ కావాలనుకున్న వాళ్ళు. మంచి డ్రైవింగ్ డైనమిక్స్ కావాలనుకున్న వాళ్ళు. ఓవరాల్ కార్‌ని ఎంజాయ్ చేసేవాళ్ళు. కార్‌ని ప్రేమించేవాళ్ళు. కార్ అంటే ఏంటి? ఇంజిన్ ఎలా ఉండాలి అని తెలిసిన వాళ్ళు దాన్ని చూజ్ చేస్తారనమాట. సో, అది కూడా ఏంటి మాన్యువల్. అది కూడా ఏది 1 లీటర్ కాదు. 1 లీటర్ టీఎస్ఐ ఉంది. 1.5 లీటర్ టీఎస్ఐ కూడా ఉందనమాట. సో, కార్ ఎంథూసియాస్ట్‌లు పెర్ఫార్మన్స్ కావాలనుకున్న వాళ్ళు ఫస్ట్ ప్రిఫర్ చేసేదే 1.5 లీటర్ అనమాట. సో, ఆ ఇంజిన్ అయితే చాలా పవర్‌ఫుల్, చాలా బావుంటుందనమాట. ఇప్పుడు మీరు వోక్స్‌వాగన్ ఫ్యాన్స్ అయింటే లేదా వోక్స్‌వాగన్ కార్ కొనాలనుకొని ఉంటే అది కూడా వర్టుస్సో లేదో టైగునో అనుకుంటా ఉంటే మీకొక బ్యాడ్ న్యూస్. ఇప్పుడు 1.5 లీటర్ ఉంది కదా! మాన్యువల్‌లో వాళ్ళు డిస్కంటిన్యూ చేశారనమాట. సో, ఇన్ కేస్ మీరు మాన్యువల్ కావాలనుకుంటా ఉంటే మీకిప్పుడు మాన్యువల్ ఆప్షన్ లేదు. మీకు ఇన్ కేస్ నాకు వర్టుస్ కావాలి లేదా టైగున్ కావాలి అది కూడా 1.5 లీటరే కావాలనుకుంటే మీకిప్పుడు కూడా కొనొచ్చు. కానీ మీకు ఆటోమేటిక్‌లో మాత్రమే దొరుకుతది. డీఎస్‌జీలో మాత్రమే. సో, నో మాన్యువల్ ఇన్ 1.5 లీటర్ టీఎస్ఐ ఇంజిన్. ఓకే. మీకు మీకు మాన్యువలే కావాలనుకుంటే వర్టుస్‌లో లేదా టైగున్‌లో ఇప్పుడు కూడా అవైలబుల్ ఉంది. కానీ 1.5 కాదు 1 లీటర్. ఓకే. మీకు ఓకే అనుకుంటే 1.5 అనేది చాలా పవర్‌ఫుల్లు. ఇది అంత ఉండదు కాస్త తక్కువ. కానీ ఇదేమి తక్కువ ఇంజిన్ ఏం కాదు. ఇది కూడా చాలా మంచి ఇంజిను. కానీ దాంతో కంపేర్ చేయలేమనమాట. సో, మీకు మాన్యువలే కావాలనుకుంటే 1 లీటర్‌లో ఇప్పుడు కూడా అవైలబుల్ ఉంది. సో, ఈ ప్రైజెస్ విషయానికొస్తే ఈ వర్టుస్ వచ్చేసి 18.8 లాక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. జీటీ ప్లస్ ఉంది కదా! అది. అదే మీకు జీటీ ప్లస్ స్పోర్ట్ కావాలనుకుంటే 19 లాక్స్ అవుతదనమాట. అప్రాక్సిమేట్‌లీ క్లోజ్ టు థట్ ప్రైస్. అదే మీకు టైగూన్‌లో కావాలనుకుంటే జీటీ ప్లస్ ఈ క్రోమ్ ఉంది కదా! అది 19 లాక్స్ క్లోజ్ టు 19 లాక్స్ ఉంది. అదే మీకు స్పోర్ట్ కావాలనుకుంటే 19,20,000 అరౌండ్ సేమ్ ఒక ఫ్యూ థౌసండ్స్ అట్లా ఇట్లా ఉంటది. 19,18,000 సంథింగ్ 19,20,000 టైగూన్ స్పోర్ట్ అయితే. సో, ఇప్పుడు మీరు ఇన్ కేస్ నేను వర్టుస్ కొనాలనుకున్నాను 1.5 లీటర్ మాన్యువల్ లేదా టైగూన్ కొనాలనుకుంటున్నాను 1.5 లీటర్ మాన్యువల్ అనుకోండి. ఇప్పుడు మీకు ఆప్షన్ లేదు. మీరేం జేస్తారు? ఆటోమేటిక్ కొంటారా? లేకపోతే ఆల్టర్‌నేటివ్ ఏమన్నా చూస్తారా? వర్నా లాంటివేమన్నా? జస్ట్ కామెంట్ చేయండి మీ ఒపీనియన్. సో, అది నెక్స్టు ఇది ఎందుకు డిస్కంటిన్యూ చేశారంటే, సో, క్లారిటీ అయితే లేదు. సేల్స్ తక్కువున్నాయనా? లేకపోతే ఎమిషన్స్ నార్మ్స్ వల్లనా? లేకపోతే ఫ్యూచర్‌లో ఇంకా ఎమిషన్స్ వచ్చేది నార్మ్స్ ఇంకా స్ట్రిక్ట్‌గా ఉంటాయి. దానివల్ల ఏమన్నా డిస్కంటిన్యూ చేశారా? లేకపోతే వీళ్ళది తొందరలో ఫేస్ లిఫ్ట్ రాబోతుంది. 2 కార్లు వర్టుస్, టైగూన్ 2 ఫేస్ లిఫ్ట్స్ రాబోతున్నాయి. దానివల్ల ఏమన్నా డిస్కంటిన్యూ చేశారా? లేకపోతే కరెంట్ మోడల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టాప్ చేసి ఎలాగో ఫేస్ లిఫ్ట్ రాబోతున్నాయి గదా! దాంట్లో ఏమన్నా ఇస్తారా? అనేది క్లారిటీ లేదనమాట. సో, వి డోంట్ నో. ఎమిషన్స్ వల్ల గావచ్చు, ఫ్యూచర్‌లో మేము 1.5 లీటర్‌ని ఓన్లీ ఆటోమేటిక్‌లోనే ఇద్దామని అనుకున్నారా ఏంటో తెలీదు. సో, ప్రస్తుతానికైతే వోక్స్‌వాగన్ ఫ్యాన్స్‌కి వర్టుస్ ఇష్టపడే వాళ్ళకి, టైగూన్ ఇష్టపడే వాళ్ళకి, అది గూడా మంచి పవర్‌ఫుల్ ఇంజిన్ 1.5 లీటర్ మాన్యువల్ కావాలనుకున్న వాళ్ళకి ఇదైతే బ్యాడ్ న్యూసే. సో, మీరైతే ఇప్పుడు ఏం కొంటారు? లేదా కొద్ది రోజులు ఏమన్నా వెయిట్ చేస్తారా? ఫేస్ లిఫ్ట్ రాబోతుంది గదా! దానికోసం ఏమన్నా వెయిట్ చేస్తారా? దాంట్లో ఏమన్నా మాన్యువల్ పెడతారని? లేదా ఈ 1 లీటర్‌లోనే మాన్యువల్ ఉంది గదా! అది కొంటారా? లేదా ఆల్టర్‌నేటివ్ ఏమన్నా కొంటారా? కమెంట్ చేయండి. సో, ఇంకొన్ని రోజుల్లో ఫేస్ లిఫ్ట్ రాబోతుంది కాబట్టి, మనం అప్పటి వరకు వెయిట్ చేయాలి. క్లారిటీ అయితే లేదు. ఆ ఫేస్ లిఫ్ట్‌లో తీసుకొస్తారా? లేకపోతే ఇదే స్ట్రాటజీ కంటిన్యూ అయితారా? 1 లీటర్‌లో మాన్యువల్, ఆటోమేటిక్. 1.5లో ఓన్లీ ఆటోమేటిక్. సో, మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి.